ఈ ఆర్థిక విధ్వంసం చూశాక రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ ఆవశ్యకత ఎంత ఉందంటే ఏం చెప్తారు? సార్ ఖచ్చితంగా సార్ మేము అదే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ లాంటి పరిస్థితి ఉన్నా సరే శివశంకర్ గారు 3,21,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మాత్రం శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి శివశంకర్ గారు ప్లీజ్. సార్ ఇప్పుడు ఈ అప్పుల్లో ఇంకొక టెక్నిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు టెక్నిక్ ఒకసారి మనము అప్రిషియేట్ చేయాలన్నా లేకపోతే కనుక ఆయన్ని ఏ విధంగా చూడాలంటే ఏంటంటే ఇప్పుడు కార్పొరేషన్స్ అనేటువంటిది పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎప్పుడైనా గమనించండి కొత్త కొత్త పేర్లతో జలహారతి కార్పొరేషన్ అంటే కార్పొరేషన్లు వస్తాయి. ఈ టైంలో కూడా ఈయన వచ్చిన తర్వాత జస్ట్ ఎగ్జాంపుల్ 2-3 చెప్తాను. సిఆర్డి అనేటువంటి కార్పొరేషన్ ఉంది కదా, దాంతోపాటు మళ్ళీ ఏడీసీఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఒక కార్పొరేషను, దాని తోడు ఇంకోటి మళ్ళీ రీసెంట్గా ఏజీసీఎల్ అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేసి ఇవన్నీ కూడా కార్పొరేషన్లు. ఎందుకంటే అప్పులు చేసినా కూడా ఎఫ్ఆర్బిఎం పరిమితికి అట్రాక్ట్ కావు, ప్లస్ బడ్జెట్లో చూపించడానికి అది స్కోప్ లేదు కాబట్టి అవి హైడ్ చేసుకోవడానికి దొంగగా అప్పులు చేయడానికి ఈ కార్పొరేషన్స్ అన్నీ కూడా క్రియేట్ చేయడము, ఈ కార్పొరేషన్ల ద్వారా లోన్లు తీసుకోవడము. సో ఇవన్నీ కూడా బడ్జెట్లో కనిపించవు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా కొత్త కొత్త కార్పొరేషన్లన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇదే ఈ ఫైనాన్షియల్ అంతా కూడా ఇండిసిప్లైన్గా ఇష్టం వచ్చినట్టు దోచుకోవాలనేటువంటిది. ఏదో ఒకటి సామెత ఉంది సార్, ఏదో అంటారు చారణ మాంసానికి బారాణ మసాలా అని పాషాన్ని చెప్తాడు అనుకుంటా. ఇంకా నాకు పెద్ద తెలంగాణలో అంటూ ఉంటారు ఏదైనా మాటల్లో ఫ్రెండ్స్ అంతా కూడా, అరే చారణ మసాలాకి బారాణ మసాలా అని. ఇది అంతా కూడా వీళ్ళు చేసేటువంటి ఏమి చేయకున్నా కూడా అమరావతికి కానీ ఇదంతా కూడాను ఈ అప్పులన్నీ కూడా చేసేసి ఇదంతా పోతా ఉంటాయి. ఇంకోటి ఇందాక ఒక మిత్రుడు ఒక మెసేజ్ పెట్టాడు ఒక మిత్రుడు. అంటే జనాలు ఎట్లా ఆలోచన చేస్తూ ఉన్నారో చూడండి. అన్న మీరు మాట్లాడుతున్నారు, ఈశ్వర్ గారు ఏదో క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు, ఇది ఒక్కసారి నాకు చెప్పండి అన్నట్టు. ఏందయ్యా అంటే ఇప్పుడున్న పిల్లలకి స్కూల్లో భోజనాలు పెట్టలేకపోతున్నారు, కానీ మొన్న ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు నలుగురిని కనండి 5 మందిని కనండి అంటున్నారు. వాళ్ళందరికీ భోజనాలు లేదు సార్, ఆ మెతుకులు అడుక్కు తినాలన్నా, రోడ్డు మీద ఉండాలన్నా, వీళ్ళు చేసేటువంటి పరిపాలనకి అప్పులకి సంక్షేమం ఇవ్వలేదు. ఆయన చంద్రబాబు నాయుడు ఒకసారి ఈశ్వర్ గారు అడిగింది సార్ అని ఒక మెసేజ్ పెట్టాడు. మీరే అడగాలంట సార్, అడగారంట ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మనం పిల్లల్ని కానీ వదిలేస్తే ఏం చేస్తారనేది, వీళ్ళ పాలనలో ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందనేది కంటికి కనిపిస్తుంది. ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని ఎందుకు కనాలంటున్నారు? అసలు దాని వెనుక ఆలోచన ఏంటి? పిల్లల్ని కనండి, జనాభాని పెంచండి, మీ ఆరోగ్య డేటా అంతా నాకివ్వండి, నేను తీసుకెళ్లి బిల్ గేట్స్ చేతిలో పెడతాను, ఏంటి ఇదంతా? ఇదంతా ఒక సర్కిల్ లాగా కనిపిస్తోంది. ఏదో ఖచ్చితంగా బిల్ గేట్స్ ని ఏదైతే ప్రపంచం బహిష్కరించిందో, లాస్ట్ కు మీ సారథ్యంలోనే మోడీ గారి గవర్నమెంట్ లో కనీసం మాట్లాడడానికి కానీ మీటింగ్ కానీ అవకాశం లేదో అటువంటి వ్యక్తిని మీ యొక్క స్వప్రయోజనాల కోసము ఆయన్ని తీసుకెళ్లేసి కూరగాయలు, టమోటాలు, అరటికాయలు, బనానాలు, కీరాలు, దోసకాయలు చూపించేసేసి అల్టిమేట్ గా ఏం చెప్తారంటే కనుక మీ ఫౌండేషన్ ద్వారా మీకు కావాల్సినటువంటి క్లినికల్ ట్రయల్స్ ఏదైనా కూడా క్లినికల్ ట్రయల్స్ కావాలంటే కనుక మా దగ్గర పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు తీసుకోండి, ఇంకా నేను మీకు కావాల్సినటువంటిది చేయడానికి 4-5 మందిని కనమని చెప్తాను, మీకు ఎంతమంది కావాల్సిన అంతమంది క్లినికల్ ట్రయల్స్ దొరుకుతారనేటువంటిది చెప్పినట్టుంది. చాలా హాస్యాస్పదంగా ఉంటాయి ఆలోచనలు ఏంటో అదేంటో అంతా కూడా. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఎంత అవసరం అనేటువంటిది మనం చెప్పేదానికంటే సార్, ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం కాదు, ప్రతి రాష్ట్రంలో ప్రతి పౌరుడు గ్రామ వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తండాలలో కానీ పక్క రాష్ట్రాల్లో పక్క దేశంలో ఉన్నా కూడాను ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ప్రతిరోజు బేరీజ్ చేసుకొని జగన్ గారు ఉంటే ఇలా జరిగేది కాదు కదా, జగన్ గారు ఉంటే కనీసం సచివాలయ ఉద్యోగాలు ఎన్ని కూడా లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటివి, జగన్ గారు ఉంటే ఈ సంక్షేమం వచ్చేది. ప్రతి పండగకి సార్, సంక్రాంతి పండగ వచ్చినా ఇప్పుడు రేపు ఉగాది వస్తూ ఉంది, పండగ వచ్చిందంటే కనుక ఏదో ఒక పథకం ద్వారా పేద ప్రజలకి మధ్యతరగతి వాళ్ళకి డబ్బులు పడితే పంటల్లో రాకుండా మిగలకుండా పంట అమ్మకపోయినా ధరలతో వచ్చినా కూడా ప్రతి పండక్కి గలగల్లాడేటివి అకౌంట్లో వాళ్ళు తెలియకుండా పడేటివి, మాకు తెలియదు అకౌంట్లో పడేది డబ్బులు అనేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకు ఇలా ఉండేదంటే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ పేదోడు మధ్యతరగతి వాడే సంక్షేమమే తీసుకుని అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సార్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా ఏం చెప్పారంటే కనుక ఇంకా ప్రజలందరికీ కూడాను ఒక భరోసా అనేది ఇచ్చారు.
ఆ ప్రజలకు అనేటువంటిది. అదేవిధంగా కార్యకర్తలు కూడా భరోసా ఇచ్చారు, మిగతా వాళ్ళలాగా వేరే వాళ్ళ జెండా మీ భుజం మీద పోయించను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి మిగతా వాళ్ళలాగా పక్క వాళ్ళ జెండాలు మోయించను. సగర్వంగా కాలరగేసే విధంగా మన పార్టీ జెండా, వైఎస్ఆర్ జెండా, రాజశేఖర రెడ్డి గారి ముద్రించబడి జెండాని భుజం మీద వేసుకొని పుట్టినప్పటి నుంచి చివరి దాకా ఆ భుజమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే ఉంటుంది. అరువు జెండాల్ని, పక్కోళ్ళ జెండాల్ని, అద్దె జెండాల్ని మీ మీద బరువు పెట్టరని కార్యకర్తలకి భరోసా ఇచ్చాడు. ప్రజలకు కూడాను మిమ్మల్ని ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా కూడా పేదరికము పారదోటి ఈ రోజు కంటే రేపు బాగుంటుంది అనే విధంగా చేశారు. ఇది సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరము. రైట్ ఒక 30 సెకండ్స్. యాక్చువల్గా నిన్ననే అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఉగాది కానుక అని చెప్పేసి రైతులకి రైతు భరోసా, అంటే ఆయన పేరేందో తెలియదు, వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా అని ఉండే, అవును, రైతులకి రైతు భరోసా ఉగాది కానుకగా వేస్తున్నాం అన్నాడు. రైతు భరోసా అన్నది ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక వాగ్దానం. అది ఉగాది కానుక ఎట్లా అవుతుంది? నాకు ఎక్కడ కూడా అసలు అర్థం కావట్లేదు. ఉగాది కానుక అంటే మీకు ఇవ్వాల్సిన 20,000 ఇచ్చేసినా ఇంకో 20,000 ఇస్తున్నా, ఇది ఉగాది కానుకగా పెట్టుకోండి అంటే అది వేరే సంగతి. కానీ మీకు ఇవ్వాల్సిన దాన్నే ముక్కలు చేసినా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కూడా ఇందులో కలిపేసుకున్నా, ఆ ముక్కలో ఒక ముక్క రేపు ఇస్తున్నా దాన్నే ఉగాది కానుక అనుకోండి అంటే నిజంగా ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ? ఒకసారి ఓట్లేశారు కాబట్టి అట్లే అనుకుంటున్నారు. మీరు ఏమీ చేయలేరు. మీరు పిల్లలకి విద్య ఇవ్వలేరు, మీరు వైద్యం ఇవ్వలేరు, మీరు ఉద్యోగాలు ఇవ్వలేరు, మహిళలకి రక్షణ ఇవ్వలేరు, చిన్నపిల్లలకి రక్షణ ఇవ్వలేరు, మీరు ఏమీ చేయలేరు. మీరు చేయగలిగింది ఏంటి అంటే కేవలం మభ్యపెట్టగలరు, కేవలం మోసం చేయగలరు. అదొక్కటే మీరు చేయగలుగుతున్నారు. కాబట్టి ఈరోజు వైసీపీ అన్నది ఎంత అవసరము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాత్రమే కాదు, దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వాడికి ఈరోజు వైసీపీ అవసరం అనేది కనిపిస్తుంది.